లక్ష్మి లక్ష్మి అత్తయ్య రారా త్వరగా రా. తయారయ్యావుగా? వస్తున్నా అత్తయ్య. ఏంటమ్మా స్వర్ణ, ఇంకా అలాగే ఉన్నావే? ఫంక్షన్కు నువ్వు రావట్లేదా? లేదు తాతయ్య. ఏ హలో స్వర్ణ, నేను సుజాత, క్లబ్ చైర్మన్ని. నువ్వు కాస్త ముందు బయలుదేరి రావాలి. ఫంక్షన్ మొత్తం నీ చేతుల మీదుగానే జరగాలి. సారీ మేడం, ముందు రావటం కాదు, అసలు ఫంక్షన్కే రాలేను. అదేంటి స్వర్ణ, రాలేను ఏంటి? ఏమైంది? రావాలని అనుకున్నాను కానీ సడన్ గా జ్వరం, విపరీతమైన హెడేక్. అలాగా? అవును మేడం. అదో వంక. జ్వరమా పాడా? మాయిదారి జ్వరం, దొంగ తలనొప్పి. రావడానికి మొహం చెల్లక కడుపు నిండా కుళ్ళు నింపుకొని రాలేను అని దీర్ఘాలు తీస్తుంది. దీర్ఘాలు. ఏమైనా గాని రావటం రాకపోవడం తనిష్టం. వీళ్ళు రాకపోతే సీత సన్మానం ఏమన్నా ఆగుతుందా? వదిలేయి మంగా, మనం వెళ్దాం పద. స్వర్ణ, సొంత అక్కయ్యని మీ క్లబ్ వాళ్ళందరూ ఘనంగా సన్మానిస్తుంటే జ్వరం, తలనొప్పిని మానేయటం ఏం బాగోలేదు. సీతకి సన్మానం నీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. నా మాట విని నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకమ్మా రాను అన్నప్పుడు దాన్ని బతిమాలడం? ఈ మొహం వస్తే ఎంత, రాకపోతే ఎంత? అయినా దీన్ని అక్కడ చూసేదెవరు? ఏదైనా మంచితనం, మంచి బుద్ధి, మంచి మర్యాద ఉన్న మనిషి అయితే కదా. మా బాగా చెప్పావురా. కుళ్ళు మొత్తులు ఎల్లకాలం ఇలా 4 గోళ్ల మధ్య కూర్చొని కుళ్ళుతూ ఉండాల్సిందే. పదండి, మనం వెళదాం. ఎవరండి? ఎవరికి హై ఫీవర్? అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇచ్చి కండిషన్ కంట్రోల్లోకి తెచ్చి ఫంక్షన్కి వచ్చేలా చేయమని షీ క్లబ్ చైర్మన్ గారు పంపించారు.